అంటే చాలా తక్కువ మందికి వస్తుంది ఆ గాత్ర సంపద. ఎన్నో జన్మల సుకృతి ఉంటేనే మనం సింగర్స్ అవుతామంటారు, కానీ అందరికీ ఆ ఎలివేషన్ రాదు. మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడని అందుకే అన్నాను. అంటే పాడేవాళ్ళు ఉండొచ్చు, మీరు అన్నట్టు ఈరోజు చిన్న కెమెరా ఉంటే ఒక వీడియో తీసి పెడితే అది సోషల్ మీడియా బాగా వైరల్ చేస్తూ మొన్న మధ్య చాలా మంది సింగర్స్ వచ్చారు, మీరు కూడా చూసి ఉంటారు. మళ్ళీ వాళ్ళు కనిపించకపోయినా అప్పుడు ఆ టైంలో వాళ్ళు వైరల్ అవుతున్నారు. బట్ మీరు సాధన ఎవరైతే ఎక్కడైతే నీ వాయిస్ అన్నిటికీ సూట్ అవ్వదంటే ఎందుకు సూట్ అవ్వదు అని అన్ని ప్రాక్టీస్ చేసి ఈ రోజు మీరు చేసి చూపిస్తున్నారు చూసారా, దీనికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సాధన ఎంత చేస్తామో మన వాయిస్ కూడా అంతగా వస్తుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన అనేది మనందరం చదువుకున్నది. సాధన మీరు ఎంత చేశారు అన్నది మీ ప్రాక్టీస్ తెలుస్తుంది ఇందులో. సంగీతం బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు బాగా నేర్చుకున్నారా ఏమన్నా? బాగా అంటే నేర్చుకున్నాను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 8 కీర్తన పాడండి. ఇవన్నీ జనాలకి మంచి కీర్తన కూడా వినిపిద్దాం. అవునా? ఏదైనా చిన్నది, పెద్దది అవసరం లేదు. ఓకే. పని సని సరి సని సమాగమ పని పప మమ గరి సని పని సమాగమ పని పసాని పమగ రిస సాని పమగని పమగరి సని సాప పమగరి గమ ప గమ పద ద పమ పద ని సని సా ని సగరి సని సరి గ మగరి సని ప ని సరి సా మ పద పమగరి సని వలచి వచ్చి యూనాపై చలముసేయ అబీర గాదూర చెలు ఊడైనా శ్రీ వెంకటేశ కాళసి మేరసీకు గలించర. చాలా బాగుంది అసలు. మీరు నేర్చుకుని ఇంకా పాడితే కచేరీలు చేస్తే కూడా, అంటే మా నాన్నగారు చిన్నప్పుడు డాన్స్ ఇంట్రెస్ట్ అంటే సంగీతం వైపు నేర్చుకొని అన్నారు. ఎందుకంటే డాన్స్ కొంత ఏజ్ తర్వాత ఆపేస్తారు, మన బాడీ సహకరించదు. గాత్రం అలా కాదమ్మా, కంటిన్యూ చేయొచ్చు. మనం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ముస్సలు అయిపోయి అలా అయిపోయినా కూడా ఆవిడ ఎలా పాడారు, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం దగ్గర కూర్చుని ఆవిడ పాడుతుంటే ఆయన మేలుకొలుపు అంతా ఎంత బాగుండేది. నువ్వు అలా అలా ఆలోచించాలన్నారు. మీరు కూడా ఇప్పుడు కూడా సంగీతం ప్రాక్టీస్ చేసి, వీలైతే నా హరికథ కూడా కొంచెం బిట్ నేర్పేస్తా, మీతో ఒక శిష్యురాలు చేసేసుకుంటా, మీరు కచేరీ చేస్తే చూడాలనుంది నాకు. ఖచ్చితంగా నిజంగా చేయగలరు మీరు. కచేరీ అంటే ఫుల్ ఆన్ కచేరీ చేయలేనేమో తెలీదు, అంటే ప్రాక్టీస్ చేస్తే చేయొచ్చు, అలా ఏం కాదు. బట్ ఫ్యూచర్ లో ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాను అన్నమాట, చేయాలి. సో ఇవేంటంటే ఆల్ జానర్స్, దాంట్లో నీ హరికథ కూడా ఉంది ఖచ్చితంగా. అంటే ఐ స్టార్ట్ విత్ క్లాసికల్, డివోషనల్, ఫోక్, సినిమా, గజల్, పాప్. ఐ వాంట్ టు టచ్ ఎవ్రీ జానర్.